కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు. మీరు ఛాలెంజ్లోకి ఇట్లా గెలిస్తే ముక్కు నాలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటుండు. ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ చేస్తుండు. మరి ఏం ఛాలెంజ్ అది, దేని గురించి అంటారా మీరే నుండి. మళ్ళీ ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పిండు. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కునేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినట్టయితే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకొని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనుకొచ్చుండు. అయ్యా జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సారు మొదలే చెప్పిండు కదా, మల్లేడు నుంచి రైతు భరోసా ఇస్తా, పాత కారు పార్టీ ఇచ్చిన రైతు బంధు పైసలే అకౌంట్లలో వేస్తామని చెప్పి ఇప్పుడు మీరేమన్నా పడితే అయ్యా కొత్తగా రైతు భరోసా ఇచ్చిండ్రా, ఇస్తే రాజీనామా చేస్తా అనుడు ఏంది? ఏమో పోన్రి సారు, మీరు ముక్కు నేలకు రాస్తేంది, పరుపు బండల మీద ఎర్రటి ఎండల బట్టలిడిచి పొర్లు దండాలు తీస్తేంది, రాజకీయాలకు దూరంగా ఉండకపోతేంది, పొలిటికల్ సన్యాసం తీసుకుంటేంది, మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఆ రైతు భరోసా అమలు చేయించే ఆలోచన చేయండి సారు. ఇట్లా మాటలు చెప్తే ఏమొస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.